హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నాది ఒక రిక్వెస్ట్. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. సో టాపిక్ ఏంటంటే, ఏ ప్రభుత్వమైనా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ సమాన దృష్టితో చూడాలి, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి జరగాలని ప్రణాళికలు రూపొందించుకోవాలి. ఒకే ఒక్క ప్రణాళికతో ముందుకు పోతే ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మేధావి వర్గం, సామాన్య ప్రజలు ఏ రకంగా అయితే కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారో, వ్యతిరేకిస్తున్నారో, మరి అంటే భవిష్యత్తులో వీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా వీళ్ళ రాజకీయ భవిష్యత్తుకు గండిపడే విధంగా ఇప్పుడు జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో. ఒకే ఒక్క ప్రణాళిక అమరావతి, అంతా అమరావతిలోనే అనేటువంటి ఆలోచన ప్రజల్లో, మేధావుల్లో కలుగుతూ ఉన్నది. సో ఇదే ఈ కూటమి ఓటమికి పునాది కాబోతూ ఉన్నది. దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ కనుక మనం ఇక్కడ చూస్తే, రాజధాని వద్దు అని ఎవరూ చెప్పరు. రాజధాని ఇప్పుడు కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి రాజధాని కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ ఎలాంటి రాజధాని కావాలి? ఊహాజనితంగా గ్రాఫిక్స్తో మాయ చేసి భారీగా కోట్లు ఖర్చు పెట్టేటువంటి రాజధానిని ఎవ్వరూ కోరుకోరు. ఈవెన్ వాళ్ళ కూటమిలో ఉన్నటువంటి పార్టీ లీడర్లు కూడా కోరుకోరు. ఎందుకు అంటే, ఇక్కడ కొన్ని ప్రజలకు సంబంధించి ఖచ్చితంగా చేయాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయి. అవి చెయ్యకుండా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి, అప్పులు చేస్తున్నామని చెప్పి, జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేయడం వల్ల ఇదంతా జరిగిందని చెప్పి వేల కోట్లు, లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఒకే చోట గుమ్మరిస్తున్నప్పుడు ప్రజలు ఆలోచించుకోరా? ఖచ్చితంగా ఆలోచించుకుంటారు, ఆలోచిస్తున్నారు కూడా. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే, రాష్ట్రంలో ఏ సమస్య పైన ప్రజలు పోరాటం చేసినా, లేకపోతే నిరుద్యోగులు అనుకోండి, లేకపోతే ఉద్యోగులకు సంబంధించిన డిమాండ్లకు సంబంధించి అనుకోండి, ఇట్లా ఏ వర్గమైనా సరే వారి డిమాండ్లకు సంబంధించి ప్రశ్నించినప్పుడు డబ్బులు లేవు అని చెప్పి, అంటే కనీసం ఇక్కడ మౌలిక సదుపాయాలు అనేటువంటివి కూడా చేయలేకపోతున్నారు. ఒకే ప్రణాళికతో ముందుకు వెళ్తూ, దాన్ని ముందు పెడుతూ అమరావతి 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 అని చూపిస్తూ, కనీస అవసరాలు కదా మౌలిక సదుపాయాలు అనేటువంటి రాష్ట్రంలో, అవి కూడా చేయలేకపోతున్నారు. వాళ్ళు వివిధ వర్గాల డిమాండ్లను పక్కన పెట్టండి, మౌలిక సదుపాయాలకు చేయలేనటువంటి పరిస్థితి కూడా మరి ఆంధ్రప్రదేశ్ వచ్చింది. అంటే రాష్ట్రం ఆ రకంగా తయారైంది. ఇక్కడ ఎవరైనా ప్రశ్నిస్తే రాజధాని వ్యతిరేకులు అంటారు. ఎక్కడ అన్యాయం జరిగింది? ఏ వర్గానికి అన్యాయం జరిగింది? అందరూ హ్యాపీగా ఉన్నారు కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రైతులు ఉన్నారు. రైతులు ఏమడుగుతూ ఉన్నారు? మినిమం సపోర్ట్ ప్రైస్ అడుగుతూ ఉన్నారు. మరి ఎక్కడైనా రైతులకు మద్దతు ధర కల్పించినట్టుగా ఉందా? మరి రైతు సంఘాలందరూ కూడా వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి పక్క రాష్ట్రాలలో ఏ రకంగా కొనుగోలు చేస్తూ ఉన్నారు, మొక్కజొన్న కానీ ఇతర ధాన్యం కానీ, మరి మన రాష్ట్రంలో ఎందుకు చేయడం లేదు అని అంటే, డబ్బులు లేవు, నిధులు లేవు, ఏం చేయమంటారు అని చెప్పినటువంటి సందర్భాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటిది చాలా చాలా ముఖ్యం. విద్యార్థుల చదువు కోసం, వైద్యం కోసం చేయాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ఉంటాయి. దానికి సంబంధించి కూడా వాళ్ళ హాస్టల్ ఫీజులు కూడా చెల్లించకపోవడం, అంటే సుమారుగా 6,400 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని మనం చూస్తూ ఉన్నాం. అదే కాకుండా ఆరోగ్యశ్రీకి సంబంధించి 3,000 కోట్ల రూపాయలు చివరికి ఏమైంది? ఇప్పుడు వాళ్ళు రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి. నెట్వర్క్ ఆసుపత్రులు అంతా కూడా క్లోజ్ చేసి పడేస్తారు. అది అంటే ఎవరైనా ఆరోగ్యం బాగాలేదని ఆసుపత్రికి వెళితే కనీసం అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు తీసుకోవాల్సినటువంటి మందులు కూడా లేనటువంటి పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ వచ్చింది. అంటే ఆసుపత్రుల్లో చివరికి కరెంటు కూడా లేకుండా ఏమంటారు, మొబైల్ లైట్లతో కూడా మరి చికిత్స చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఉద్యోగులకు సంబంధించి 4 డిఏలు ఉంటే 4 డిఏలకు సంబంధించి 30,000 కోట్ల రూపాయల బకాయిలు ఉంటే 7,000 కోట్ల రూపాయలు విడుదల చేశారు. అందులో కూడా కొంతమందికి ఇచ్చి కొంతమంది అదొక పెద్ద సమస్య. ఉద్యోగ విరమణ చేసినటువంటి వారికి సంబంధించి ప్రయోజనాలు అది కూడా పక్కన పెట్టేశారు. ఇదేమిటని ప్రశ్నించిన వారికి సంబంధించి ఇప్పుడు కాకర్ల వెంకటరామరెడ్డి గారు ఉన్నారు. ఆయన మొదటి నుంచి కూడా వీటికి సంబంధించి ప్రశ్నిస్తున్నారని, ప్రభుత్వాన్ని ఎండగడతా ఉన్నారు, ప్రభుత్వం యొక్క తప్పులను ఎండగడుతున్నారని చెప్పి సచివాలయ అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్న అతన్ని డిస్మిస్ చేశారు. ఇంకా ఏమంటాను చెప్పండి దీన్ని. అదేవిధంగా సూపర్ 6 సంబంధించి అందరికీ తెలుసు, నిరుద్యోగ వృత్తి పోయింది, ఆడబిడ్డ నిధి అన్నీ పోయినాయి. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు స్వయంగా ఆయన చెప్పారు, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది, అంటే 99% జీతాలకే సరిపోతున్నాయని ఆయన చెప్పినటువంటి విషయాలను మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. సో ఈ సమస్యలు ఎందుకు వస్తూ ఉన్నాయంటే, దీనికి ముడిపడి ఉన్నాయి, అమరావతికి ముడిపడి ఉన్నాయి. ఒకటే చోట ఒకే ప్రణాళికతో డబ్బులన్నీ భారీగా ఖర్చు పెట్టడం వల్ల ఇతర ప్రాంతాల్లో ఇతర అవసరాల కోసం డబ్బు ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు మీకు ఓటు వేసి మీరు గెలవాలని చెప్పి మీకు సపోర్ట్ చేసినటువంటి మేధావులు కూడా ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి వెంకటేశ్వరరావు గారు నెత్తి నోరు మొత్తుకుంటున్నారు. 2వ విడత ఎందుకు, 3వ విడత ఎందుకు,
ఈ రెండో విడత మూడో విడత భూములు తీసుకోవడానికి స్కామ్ చేయడం కోసం మాత్రమే ఇదంతా కూడా. సో కాబట్టి ఇదే మిమ్మల్ని ఓడించబోతుంది అనేది ఆయన మాటలు బట్టి మనం అర్థం చేసుకోవాలి. అంటే కూటమి ఓటమికి ఇదే కారణం కాబోతా ఉంది. అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా మరి మొదట్లో సరే అని ఇచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చింది ఏమిటి అన్నది. సో వాళ్ళు ఒక క్లారిటీతో ఉన్నారు కాబట్టి ఇవ్వడానికి కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. సో వాళ్ళు వ్యతిరేకిస్తున్నారని చెప్పి హడావిడి చేసి ఏదో చట్టబద్ధత తీసుకొచ్చామని చెప్పి ఏదో హంగామా చేసినారు. అయినప్పటికీ కూడా రైతులు ఇవ్వడానికి ఇష్టపడనటువంటి పరిస్థితి ఉన్నది. సుప్రీంకోర్టు న్యాయవాది సంజయ్ హెగ్డే గారు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి పరిశీలించిన తర్వాత, కులంకుషంగా పరిశీలించిన తర్వాత సారవంతమైనటువంటి లక్షల ఎకరాలను భూములను నాశనం చేశారు. నివసించడానికి ఇష్టం లేనటువంటి ప్రాంతాలవన్నీ కూడా వరదలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ ప్రాంతాల్లో రాజధాని నిర్మించడం అనేటువంటిది నిజంగా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. భారీ మొత్తంలో ఖర్చు పెడతా ఉన్నారు. భవిష్యత్తులో ఎప్పుడో ఒక నగరంగా నిర్మాణం అయితే కావచ్చు, కాకపోవచ్చు, కానీ ఇప్పుడు చేస్తున్నవి మాత్రం చాలా తప్పు. అంటే ఇక్కడ ప్రజల అవసరాల కోసమో రాష్ట్ర అభివృద్ధి కోసమో కాదు, అహంకారంతో నిర్మిస్తున్నట్టుగా అనిపించిందని చెప్పి ఆయన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు ఆయన. అంటే ఇక్కడ ఒక ముఖ్యమంత్రి ఒక మంత్రి నివసించడానికి మాత్రమే అవకాశం కనిపిస్తూ ఉంది, కానీ ఇది పెద్ద ఏదో ఉపయోగపడుతున్నటువంటి పరిస్థితి నాకు కనిపించడం లేదని చెప్పి ఆయన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇలా ఒకరేమిటి ఇద్దరేమిటి అనేక మంది ఈ అంశానికి సంబంధించి అంతా అమరావతిలోనే వద్దు పదే 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 చెప్తూ ఉన్నారు. సో మీరు ఇదే విధంగా ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఈ కూటమి భూస్థాపితం కావడానికి ఏదైతే మీరు భూములు అంటున్నారో మీ పార్టీ కూడా భూస్థాపితం అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి మెజారిటీ పీపుల్ చెప్తున్న పరిస్థితి.